పూర్వమున నైమిషారణ్యమున కొంతమంది మునులు కూర్చున్నవారై, కొంతమంది అంతా కూడా అరణ్యం అంటే ఏంటి? అడవి. నైమిషాన్ని అడవిలో కూడా ఆ మునులందరూ కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు. మనుషులందరూ కూడా కొంతమంది కూర్చొని ఉంటే అటుగా వస్తున్నటువంటి సూత మహాముని, మహాముని అంటే మహా అంటే ఏంటి? గొప్ప, వాళ్ళకంటే కూడా గొప్ప అయినటువంటి ఆ మహాముని చూసి, పెద్దవాడైనటువంటి ఆ సూత మహాముని చూసి ఆయన్ని అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ మిగతా ఋషులందరూ కూడా, స్వామి, ఏ వ్రతము చేసినా, ఏ తపస్సు చేసినా కోరిన కోరికలు సిద్ధించును, అతి దాని ఏదైనా ఉంటే మాకంతా కూడా వివరించండి స్వామి అని చెప్పి ఆయన్ని అడుగుతూ ఉన్నారన్నమాట. ఆయన అడుగుతూ ఉంటే అందుకు సూత మహాముని ఇట్లా చెప్తున్నాడు. ఓ మునుశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువుని, ఆ దశావతారంలో ఏ విష్ణుమూర్తి దశావతారాలన్నీ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా అడగ్గా ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిందంతా కూడా మీకంతా కూడా వివరంగా తెలుపుతానని చెప్పి వినండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడనమాట. నారద మహాముని సినిమాలో చూపించినట్టు అల్లరి చిల్లరగా ఉన్నాడు. సినిమా దరిద్రమైన ఎట్లా చూపిస్తారు? సినిమా అంటే దరిద్రం, అట్లా చూపించేస్తారు ఆ సినిమాలో. పనికిమాల సినిమా నారద మహాముని అట్లా ఉన్నాడనమాట. మామూలుగానే ఆయన మామూలు దేవుడు ఉన్నట్టే ఆయన కూడా ఉంటుంటాడు. కాకపోతే అక్కడ విషయాలు ఇక్కడ తీసుకొచ్చి మధ్యలో డీలింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంతేగాని వాళ్ళు చెడిపోవడం ఏం చెడిపోవడం అనేది ఆయనకు ఉంటుందన్నమాట. ఆ మహాముని, ఆ నారద మహాముని అన్ని లోకాలు కూడా తిరుగుతూ, మనకు 14 లోకాలన్నీ కూడా తిరుగుతూ మార్గ మధ్యలో భూలోకానికి వచ్చాడు. ఆ మార్గ మధ్యలో మన భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో మానవులు అంటే మనం అంతా కూడా మనుషులందరూ కూడా పడుతున్న కష్టాలన్నీ కూడా చూసి వీరికి కష్టాలన్నీ కూడా ఎట్లా తొలగిపోవును, అందరికీ ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పి ఆయన కూడా ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళాడనమాట. ఆ విష్ణులోకంలో, ఆ వైకుంఠంలో ఆ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే, తెల్లని శరీర ఛాయ గలవాడను, తెల్లటి శరీరంతో, చతుర్భుజుడు, 4 చేతులతోటి, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో గద, ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో పద్మము, ఇవన్నీ కూడా ఆ 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయన చూసి ఆది మధ్యాంతరహిత భక్తమ. ఆది మధ్యాంతరహిత అంటే ఏంటి? ఆది అంతము లేనటువంటి వాడ. నువ్వు చిన్నప్పటి నుంచి పెద్ద ఏదో కూడా ఆయనే పూజిస్తూ ఉన్నావు. ఆది అంతము లేనటువంటి వాడ, చిన్నవాడైనా కానీ పెద్దవాడైనా కానీ ఆది మధ్యాంతరహిత సుగణాత్ముడైనటువంటి ఆ భక్తుల బాధలు తీర్చేది శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. వాక్కుతోట కానీ ఏదైనా కూడా ఊహించినటువంటి ఆ వాక్కుతో కూడా ఆ రూపం ఎట్లా ఉంది అంతా కూడా ఎంత అందంగా ఉన్నారో ఆ వాక్కుతో కూడా మనం వివరించలేము అనమాట. అంత అందంగా ఉండే భక్తుల బాధలు తీర్చేది శ్రీమన్నారాయణ, భక్తుల బాధలన్నీ కూడా తీరుస్తూ ఉంటావు అయ్యా శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకున్నారు. ఎవరు? నారద మహాముని. ఆ నమస్కారం చేసుకోగానే నారద మహాముని నమస్కారం చేసుకోగానే, సరే అయ్యా, ఏందయ్యా విష్ణుమూర్తి ఏమన్నాడయ్యా అంటే, ఏ నారద మహాముని, ఏం చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏ విషయం, నీకు ఏదైనా కోరికలు ఉంటే చెప్పు, నేను తీరుస్తానని చెప్పి ఆ మహావిష్ణువు ఆయన చెప్పగానే, అప్పుడు నారద మహాముని ఏమన్నాడు, స్వామి, నాకు ఎటువంటి కోరిక లేదు. చూడండి, నారద మహాముని సినిమాలో చూసినట్టు కాకుండా నాకు ఎటువంటి కోరిక లేదు స్వామి. ఆ మానవుడు భూలోకంలో నానా కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. వారికి ఆ కష్టాలు ఎట్లా తొలగిపోతాయి, దానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు స్వామి అని చెప్పి. చూడండి, మనుషుల నుంచి ఎంత ప్రేమ, చెప్పండి స్వామి అని చెప్పి ఆయన చెప్పగానే అప్పుడు విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాడు అనమాట. ఓ నారద మహాముని, నీవు లోక శ్రేయస్సు కొరకు, లోక యథార్థము కొరకు మంచి విషయం అడిగావు. లోకం మంచి కోసం మంచి విషయం అడిగావు. అందులకు ఒక వ్రతము కలదు. అందులోకి ఒక వ్రతము కలదు. అది ఏ సత్యనారాయణ వ్రతము. ఏ వ్రతము? సత్యనారాయణ వ్రతము. ఈ సత్యనారాయణ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే కూడా చేసుకుంటారో వారికి అన్ని కష్టాలను కూడా తొలగిపోయి, అన్ని దుఃఖాలను కూడా తొలగిపోయి అంతా కూడా మోక్షం కలుగుతుందని చెప్పి ఆయన చెప్తానమాట. అది విని నారద మహాముని మళ్ళీ గమ్ముగా ఉంటాడా?
ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వల్ల ఇంకా ఏం ఫలితాలు వస్తాయి, ఇంకా వ్రతం ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఆయన అడగగానే, ఆ వ్రతం ఎట్లా ఆచరించాలని చెప్పి ఆయన అడగగానే అందరకు శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నాడు, సత్యనారాయణ వ్రతం సకల దుఃఖాలను నివారణ చేయను. మనకు దుఃఖాలన్నీ కూడా నివారణ చేస్తుంటే తొలగిస్తుంది అనమాట. సకలైశ్వర్యమును కలుగు చేయను. మనకి ఎన్ని ఐశ్వర్యాలు, అష్టలక్ష్మి ఆ ఐశ్వర్యాలన్నీ కూడా మనకి కలుగు చేస్తుంది అనమాట. సంతానం కలుగు చేయను. సంతానం లేనప్పుడు ఈ వ్రతం చేసుకున్నారంటే సంతానం కలుగుతుంది అనమాట. సర్వత్వముగా జయప్రదముగా ఉండను. ఏ విషయంలో మనం వెళ్ళినా కూడా జయంగానే ఉంటుంది, కానీ అపజయం అనేదంతా కూడా ఉండదన్నమాట. ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలయా అంటే వైశాఖ మాసం ఉంది కానీ, లేదా మాఘ మాసం ఉంది కానీ, లేదా కార్తీక మాసం ఉంది కానీ, లేదా ఒక శుభదినం ఉంది. ఒక శుభదినం అంటే ఏంటి, ఒక మంచి రోజు చూసుకొని ఈ సత్యనారాయణ వ్రతము చేసుకోవాలి. ఏదైనా కష్టాలు సంభవించినప్పుడు, మీకు అనుకోని కష్టాలు ఏదైనా సంభవించినప్పుడు, అట్లాంటప్పుడు కూడా ఈ వ్రతం చేస్తుంటే, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఒక్కోసారి డబ్బులు ఉండే చేతిలో తినడానికి తిండి దొరకదు, అదే దరిద్రం. అట్లాంటి దరిద్రాలన్నీ కూడా సంభవించినప్పుడు ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు, మనకి సంబంధం లేదు ఆ గొడవలో ఏదో లేనిపోయిందంతా కూడా మన మీదకి వచ్చింది, అట్లాంటి వివాదాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ సత్యనారాయణ వ్రతం ఏ తిథి రోజు చేసుకోవాలయా అంటే రవి సంక్రమణ ముందు కానీ, పౌర్ణమి తిథి ఎందు కానీ, ఏకాదశి రోజు కానీ, ఏదైనా శుభదినం ముందు, ఏదైనా ఒక మంచి రోజు ఈ సత్యనారాయణ వ్రతము చేసుకోగలము. ఇందా చెప్పినట్టుగా ఒక మంచి రోజు చూసుకొని మనం ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోదలిచిన వాళ్ళు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని నిశ్చల భక్తితో ఆ మనసంతా కూడా ఇక్కడే ఈ దేవుడి మీదే ఉంచింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు యద్భావం తద్భవతి, ఏ భావంతో పూజ చేస్తే ఆ భావంతోనే ఆయన కూడా చూస్తానన్నమాట. కాబట్టి నిశ్చల భక్తితో ఆ మనసంతా కూడా ఇక్కడే ఉంచి దేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహము పొందుటకై మేము ఈ వ్రతము ఆచరించుచున్నాము అని చెప్పి ఆయనకి భక్తితోటి నమస్కారం చేసుకోవాలి. అలా ధ్యాన నమస్కారం చేసుకున్న తర్వాత ఆ విధముగా సంకల్పం చేసుకునేందుకు మనం సంకల్పం చెప్పుకున్నాం, ఫలానా సంకల్పం అని చెప్పి మనకు ఒకవేళ ఉదయం కుదరలేదు, ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఉదయం కుదరలేదు, మధ్యాహ్న కాలం అంతా కూడా ఉపవాసంగా ఉండి మళ్ళీ సాయంత్రం కాలంలో రాత్రి ప్రారంభ కాలం అయ్యే అంటే సాయంత్రం మనంతా కూడా కాలకృత్యాలు ఉండి మళ్ళీ నెరవేర్చుకొని రాత్రి అప్పుడే సాయంత్రం అయిపోయి అట్లాగా చీకటపడుతుంది, అప్పుడు రాత్రి ప్రారంభ కాలంలో ఈ సత్యనారాయణ వ్రతము చేసుకోవచ్చును. ఉదయం కుదరలేదు కాబట్టి మధ్యాహ్నం కూడా అట్లానే ఉంది, సాయంత్రం రాత్రి ప్రారంభ కాలంలో ఈ సత్యనారాయణ వ్రతము చేసుకోవచ్చును. ఈ సత్యనారాయణ చేయాల్సిన ఆ స్థలాన్నంతా కూడా ఆ గోమయంతో అలికి, ఈ పూజ పాతకాలంలో అంటే ఖచ్చితంగా అలికేవారు. ఆ గోమయంతో అలికి దాని మీద ముగ్గులు వేసి దానిపైన నూతన వస్త్రము పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశం ఉంచవలను. చేసాను అదే విధంగా ముగ్గేసాను. ఆ విధముగా ఆ కలశం కూడా వెండితో కానీ, లేదా ఏదైనా బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, లేదా మట్టితోనైనా కానీ మన శక్తి కొలది మనం తీసుకొని వచ్చి ఆ కలశం అంతా కూడా అక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కలశం మీద, ఆ తర్వాత ఆ నూతన వస్త్రం మీద ఆ ఆ కలశం మీద మళ్ళీ నూతన వస్త్రం పరచగలను, మళ్ళీ కొత్త ఆ జాకెట్ ముక్క దాని మీద పెట్టుకున్నాం అనమాట. లోభత్వము చేయరాదు. ఆ కార్యక్రమం అంతా కూడా జరిగేటప్పుడు ఎక్కడా కూడా మనం లోభత్వం అంటే ఏంటి, మనం రాగి తెచ్చుకుంటే బాగుంటుంది, మట్టి తెచ్చుకున్నాం అదేమైంది లోభత్వం చేస్తే ఏమైంది, మళ్ళీ పాపం వస్తుంది. ఆ తర్వాత ఆ కలశాన్నంతా కూడా అక్కడ స్థాపించి నూతన వస్త్రం మీద అక్కడ సత్యనారాయణ వ్రతం ప్రతిష్ట, అక్కడ నూతన వస్త్రం మీద సత్యనారాయణ వ్రతంని ప్రతిష్ఠించుకోవాలి. అక్కడ పెట్టుకునే ముందు ఏం చేయాలి అంటే పంచామృతాలు అభిషేకం గావించి ఆ మండపంలో ఉంచాలి. అక్కడ పెట్టుకునే ముందు ఏం చేయాలి, పంచామృతాలు అభిషేకం చేసి అక్కడ పెట్టుకోవాలి.
ఆ రూపు కూడా ఎట్లా ఉండాలి అంటే ఒక కర్షం బంగారంతో కానీ అర్ధకర్షం బంగారం కానీ లేదా తుపక పావకర్షం బంగారంతో కానీ వీటితో ఎట్లా దేనితో అయినా కూడా మన శక్తి కొలది మనం అక్కడ తీసుకొచ్చి ఆ రూపం కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడు పూజ. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఏం చేసుకున్నాం, ముందుగా విఘ్నేశ్వర పూజ, ఆ పంచలోక బాలకు అష్టదిగ్బాలు బ్రహ్మ విష్ణు విఘ్నేశ్వరుడు వాళ్ళందరినీ కూడా స్థాపించిన తర్వాతే ఆ సత్యనారాయణ వ్రతము ఆయన మీద మనం ఆ కలశం మీద మనం పూజ చేసుకోవాలి. అందరిని పిలుచుకున్న తర్వాతే ఆ సత్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎవరైనా కూడా తుదకు స్వామివారి కలశం మీద పూజ చేసిన తర్వాత స్త్రీలు పురుషులు వీళ్ళందరినీ కూడా ఆ బంధుమిత్రాదులంతా కూడా వాళ్ళందరినీ కూడా పిలుచుకొని బ్రాహ్మణుని పిలుచుకొని శుభ్రంగా ఆ బ్రాహ్మణుడు చెప్పేదానికి అదంతా కూడా శుభ్రంగా విని 4 వర్ణమాన స్త్రీమాన పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడు కావాలక బ్రాహ్మణుడు దొరకలేదు నీకు చేసుకోవాలనిపించిన రోజు ఏం చేసుకోవాలంటే మామూలుగా ఎట్లానే ఒక బుక్ పెట్టుకొని అంతా అయ్యే పని కాదు కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణుడు తీసుకోవచ్చు. చేతుకు నువ్వు చేసుకోదలిచావంటే ఒక బుక్ పెట్టుకోవడం దాంట్లో మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. అట్లా కూడా ఈ సత్యనారాయణము చేసుకోవచ్చు. తుదకి ఏ దినమైన సాయంకాలము చిన్న చెప్పినట్టుగా ఉదయం కుదరకపోతే సాయంకాలం కూడా ఈ సత్యనారాయణము చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. వ్రతము చేయవారు బ్రాహ్మణుని బంధువుని బంధుమిత్రాదుని అందరిని కూడా పిలుచుకొని అక్కడ ఆ పూజ కూర్చోబెట్టుకొని ఆ ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదన చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదం పెట్టిన తర్వాత ఆ భోజనాలు బంధుమిత్రులంతా కూడా కూర్చొని భోజనం చేసి ప్రసాదం తీర్థ ప్రసాదం అంతా కూడా తీసుకున్న తర్వాత భోజనం చేయాలి. బంధుమిత్రాలంతా కూడా కూర్చొని ఆ ప్రసాదం ఎట్లా తయారు చేయాలి అంటే గోధుమ నూక, అది లేనిచో బియ్యం నూక, ఒకవేళ గోధుమ నూక మన దొరకలేదు మళ్ళీ బియ్యం నూక, చక్కెర, అది లేనిచో బెల్లము, ఆవు పాలు, ఇవన్నీ కూడా శరం భావం చెప్పుకున్న కలుపుకొని అరటిపండు కలిపి ఇప్పుడు ఉండదు కాబట్టి తీసేసిందండి. ఇవన్నీ కూడా సమానంగా శరం భావ చెప్పున కలుపుకొని అక్కడ పెట్టుకొని ఈ ఒక కథకి ఒక్కో భాగంగా ఆయనకి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్నంతా కూడా తీసుకొని ఆ బంధుమిత్రులంతా కూడా కూర్చొని అంతా కూడా అయిపోయిన తర్వాత భోజనం చేయవలెను. ఆ భోజనం అంతా కూడా అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రంగా నీకు ఏదైనా ఓపిక ఉండి ఏదైనా డబ్బులు ఎక్కువ ఉంటే భజనలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఆయనకి ఇష్టంగా ఏదైనా మనకి స్తోమత ఉంటే, స్తోమత లేకపోతే ఏం లేదు మామూలుగా ఆయన నామస్మరణ చేసుకొని ఆయన వదిలేయడమే. నృత్య గీతాలను జరిపించిన తర్వాత జరిపించవలను. ఇది భూలోకంలో ఈ కలియుగంలో, ఈ కలి అంటే ఏంటి? అబద్ధం అనమాట. కలి అంటే అబద్ధం. ఈ కలియుగంలో మనం దేంట్లో బతుకుతున్నాం? అబద్ధ యుగంలో బతుకుతున్నాం. ఖచ్చితంగా ఎవడైనా అబద్ధాలు ఆడాల్సిందే, ఎవరితైనా సరే నాతో సహా అందరూ అబద్ధాలు ఆడాల్సిందే. ఈ భూలోకంలో ఈ కలియుగంలో మనకి ఇష్టమైన కామ్యార్థాలను కూడా నెరవేర్చుకోవడానికి అతి సులభమైన మార్గం ఏంటిది? సత్యనారాయణ వ్రతము. ఈ కలియుగంలో మనకి ఇష్టమైనటువంటి తీర్చుకోవడానికి అతి సులభమైన మనకి ఇష్టమైనటువంటి కోరికలను కూడా తీర్చుకోవడానికి అతి సులభమైన మార్గం ఏందయ్యా అంటే ఈ సత్యనారాయణ వ్రతము. అత ప్రథమోధ్యాయం అక్కడ వేసేయండి. ప్రథమోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః.